తెలుగు సినిమా పాటని ప్రేమించే ప్రతి ఒక్కరికి స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తమ పదబంధాలతో, భావసుమ గంధాలతో తెలుగు సినిమా పాటకి చిరాయువు పోసిన ఎందరో గేయ రచయితల్ని స్మరించుకుంటూ వారందించిన పాటల విందుతో మిమ్మల్ని అలరిస్తున్న స్వరాభిషేకం కార్యక్రమంలో ఈ వారం పదకర్త శ్రీ సీతారామశాస్త్రి గారు. వీరు రాసిన తొలి సినిమా గీతం నంది పురస్కారాన్ని తెచ్చిపెడితే తొలి చిత్రం సిరివెన్నెల ఇంటి పేరుగా నిలిచిపోయింది. ఏ పాట రాసినా పదలాలిత్యం, భావ సౌకుమార్యం వీరి రచనల్లో ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. తెలుగు సినిమా పాట పైట విడిచి పావడా మర్చిన ఈ రోజుల్లో కూడా వీరి పాట పక్కదారి పట్టలేదు. కారణం పాటని ప్రాణమిచ్చిన అమ్మగా భావించడమే. మంచి సాహిత్యాన్ని ప్రేమించే ఎందరో అభిమానుల మనసుల్ని గెలుచుకున్న సిరివెన్నెల గారికి అభినందన మాలగా ఈనాటి ఈ స్వరాభిషేకం కార్యక్రమాన్ని అందిస్తున్నాము. ఆనందించండి, ఆస్వాదించండి. ప్రముఖ దర్శకులు బాలచంద్ర గారు సందేశాత్మకంగా రూపొందించిన రుద్రవీణ చిత్రానికి శాస్త్రి గారి సాహిత్యమే ప్రాణం. ముఖ్యంగా తరలిరాదా తనే వసంతం, తన దరికిరాని వనాల కోసం అన్న పాట పల్లవి మొత్తం చిత్రం కథనే ఆవిష్కరిస్తుంది. విభిన్న మనస్తత్వాలు గల తండ్రి కొడుకుల ఆశయాల్ని ప్రతిబింబిస్తుంది. ప్రజాధనం కాని కళా విలాసం, ఏ ప్రయోజనం లేని వృధా వికాసం అంటూ శాస్త్రి గారిచ్చిన ముక్తాయింపు అద్భుతం. ఇళయరాజా గారి స్వరకల్పంలో బాలు గారు పాడినటువంటి ఆ పాట ఇప్పుడు బాలు గారు పాడితేనే మనందరికీ ఆనందం. ఆహ్వానించేద్దాము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా. ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం. ఏది సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం. ఇది తెలియని మనుగడ కథ, దిశ నెరుగని గమనము కథ. తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. బ్రతుకునలేని శృతి కలదా, ఎదసడిలోనే లయలేదా. బ్రతుకునలేని
పలకలేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా ఏ కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం కూసే కోయిల పోతే కాలం ఆగిందా పారే ఏరే పాడే మరో పదం రాదా మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలుకదు కదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. బాబా ఇంతకన్నా ఆనందం ఇంకేముంటుంది అనిపిస్తుంది బాలుగారు. మీరు ఒక్కొక్క పాట పాడుతూ ఉంటే, అసలు ఈ పాట పాడుతుంటే అయితే ఒక హైట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనిపించింది. ఆయన ఆప్టిమిజం హైట్స్ లో చాలా పాటలు రాశారు, అందులో ఇది కూడా ఒకటి. ఆప్టిమిజం హైట్స్ లో రికార్డ్ కూడా వాడికి దొరుకుతుంది, అన్ని పాటలు రాసిన రికార్డ్. అందులో ఇలాంటి సందర్భం దొరికితే ఇంకా విజృంభించేస్తాడు. ఐ థింక్ ఇది ట్యూన్కి రాశాడు అనుకుంటాను, ట్యూన్కి రాసిందే డెఫినెట్లీ. ఓ ది థింగ్ ఈస్, ఎంత మంచి సందర్భం. తండ్రి చాలా సంప్రదాయ సంగీతం పాడేవాడు, కొడుకు కూడా అలాగే పాడతాడు నేర్చుకొని. కానీ సమాజానికి ఉపయోగపడింది మామూలు మనిషి పాడుకోలేని పాట, అది ఎందుకు వృధా కదా, ఎవరో కొంతమంది మాత్రం విని ఆనందించే పాట అనే తత్వం అతంది. అది అలాంటి వాళ్ళతో కలిసి పాడుతున్నప్పుడు ఎలాంటి మాటలు రావాలేదు, ఎంత గొప్పగా. ఆఖరణ తండ్రి వచ్చి చూస్తాడు ఇది పాడుతుంటే, చికాకేసి వెళ్ళిపోతాడు. హంసధ్వనిలో అసలు ఇన్ని పోహళింపులు ఉన్నాయని చెప్పి నాకు అసలు ఎవరికీ తెలియదు అసలు. ఎందుకంటే చాలా తక్కువ రేంజ్ ఉన్న రాగం, చాలా కష్టం దాంట్లో చేయడం. ఎంత గమ్మత్తుగా తీసుకొచ్చాడు పాటలో. ముందు వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పేద్దాం. నమస్కారం, అందరూ చెప్పట్టుకోండి వాడికి. అండ్ దెన్ ఏం పోలికలు తీసుకురావాలంటే, ఏదైనా సంగీతం గురించి ఇది నాది మీది అందరిది సంగీతం కదా, 1,00,000 రకాల పోలికలు తీసుకుని రావచ్చు. అందరికీ సొంతమైనది ఏది అని చెప్పడానికి. ఎక్కడి నుంచి వెతుకుతాడు, ఎక్కడి నుంచి పట్టుకుంటాడు, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా, ఎల్లలేని చల్లని గాలి అందరి కోసం అందును కదా, ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం, ఏదీ సొంతం కాదను సందేశం పంచే గుణమైపోతే ప్రపంచమే శూన్యం. ఏది సొంతం కాదనే గుణం చాలా గొప్పం, పంచే గుణమైపోతే ప్రపంచమే శూన్యం. ఎవరి దగ్గర ఎంతైనా టాలెంట్ ఉండొచ్చు, మరొకరికి అది ఉపయోగపడకపోతే, మరొకరికి ఇవ్వకపోతే అది అసలు ప్రపంచమే శూన్యం. అద్భుతమైనటువంటి థాట్ అది. కూసే కోయిల పోతే కాలం ఆగిందా, పారే ఏరే పాడే మరో పదం రాదా. ఏదో ఒక శబ్దం ప్రకృతిలో నుంచి డెఫినెట్ గా సంగీతాన్ని పుట్టిస్తుంది. నా కోడి కుంపటి లేకపోతే తెల్లారదు అనే ప్రసక్తే లేదు. నెహ్రూ చచ్చిపోతే ఇంక దేశం లేదు, గాంధీ చచ్చిపోతే ఇండియా లేదన్నారు, నెహ్రూ పోతే లేదన్నారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పోతే లేదన్నారు, ఇందిరాగాంధీ లేకపోతే లేదన్నారు. దేశం ఉంటుంది, పోతూనే ఉంటుంది అక్కడికి. ఘంటసాల గారు లేకపోతే ఎలాగన్నారు, బాలసుబ్రహ్మణ్యం లేకపోతే ఎలాగంటారు. ఎంతమంది బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల గారు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ ముందుకు తీసుకెళ్తారు, అందరూ కూడా, లేకపోయే ప్రసక్తే లేదు. మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలుకదు కదా. ఎంత అది అన్ని హ్రస్వాక్షరాలతో ఒక 4 బార్ల తతకారానికి మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలకదు కదా. ఎంత అందంగా అక్షరాలను కూర్చాడు అక్కడ, ఎంత అందంగా తోరణం కట్టాడు పాటకి. సాహు సీతారాం, గాడ్ బ్లెస్ యూ. మన ఎదురుగానే సీతారామ శాస్త్రి గారు ఉన్నారు. ఆయన ఒక విషయం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒక నిజం ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. సార్, విత్ యువర్ పర్మిషన్. మీకు కొంతమంది దర్శకులు అంటే పక్షపాతం ఎక్కువ, వారంటే కొంచెం మమకారం ఎక్కువ. అందులో ఒకరు కృష్ణవంశీ గారు. గులాబీ సినిమా నుంచి నిన్న మొన్నటి గోవిందులందరి వాడేలే సినిమా వరకు ఎన్నో పాటల్ని కృష్ణవంశీ గారి కోసం సీతారామ శాస్త్రి గారు అందించారు. పైగా ఆ సినిమాలోని పాటలు అమృతంలో ముంచినటువంటి లేఖినితో రాశారా శాస్త్రి గారు అనిపిస్తుంది. అందుకనే ఆ పాటలన్నీ చిరశ్రవణీయాలయ్యాయి. అలాంటి అమృత గీతాన్ని శశిరేఖ పరిణయం సినిమా కోసం కూడా రాశారు శాస్త్రి గారు. మణిశర్మ గారి అద్భుతమైన స్వరకల్పనలో చిత్ర గారు ఆలపించిన ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మాళవిక.
నిలిపిన వేకువ నువ్వే, కన్న ఈడు మేను మరచిన వేళవు నువ్వే, వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే, తాళి కట్టి ఏలవలసిన దొరవు నువ్వే, రమణి చరణు దాటించే రామచంద్రుడా, రాధమదిని వేధించే శ్యామ సుందర, మనసిచ్చిన నిచ్చలి ముచ్చట పచ్చగా పండించరా, నిన్నే నిన్నే అల్లుకుని కుసుమించే గంధం నేనవని. ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా, శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా, గంగ పొంగున పగలిగిన కైలాసమా, కొంగు ముళ్ళలోన ఒదిగిన వైకుంఠమా, ప్రాయమంత కరిగించి ధారపోయనా, ఆయువంత వెలిగించి హారతీయనా. నిన్నే 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 ఆ, నిన్నే నిన్నే నిన్నే. పిలిచావా? అవును, వచ్చా. వచ్చారన్న ఆనందంతో ఇంకొంచెంసేపు వాయించారు పాట అయిపోయాక. లేదు, అది అంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్ వాయించారు కాబట్టి వాళ్ళ వాయించారు. నిజంగానే తెలుసా మీకు? ఇలా నువ్వు నన్ను వాయిస్తున్నావని నాకు అర్థమైంది. మాళవిక చాలా బాగా పాడావు. ప్రేమ నీ సావాసం నా శ్వాసకు సంగీతం, హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే. ఇలాంటి భావచిత్రాలని పాటల్లో పొదగడానికి శాస్త్రి గారు పడే తపన అంతా ఇంతా కాదు. బాలుగారి మాటల్లో చెప్పాలంటే జుట్టు పీక్కుంటారు, నిద్రాహారాలు మానేస్తారు. అప్పుడు ఇలాంటి అద్భుతమైనటువంటి పాటలకి ప్రాణం పోస్తారు. అలా పుట్టిన పాటే ఆర్య చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరకల్పనలో సాగర్ బృందం ఆలపించిన ఈ ప్రియ రాగాల గీతం. ఆ పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము దీపుని. ఏదో ప్రియరాగం వింటున్నా, చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా, ఏదో నవనాట్యం చూస్తున్నా, సిరిమూవల్లో ప్రేమ ఆ సవ్వడి నీదేనా, ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా, ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా, ప్రేమ ఓ ప్రేమ చిరకాలం నా వెంటే, నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం, నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం, నువ్వుంటే ప్రతి అడుగు అందం, నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం, నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం.
పూదోట చేయదా ప్రేమ బాటలో పయనం దారి చూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం ఎల్ల దాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం నువ్వుంటే ప్రతి ఆశ సొంతం నువ్వుంటే చిరుగాలే గంధం నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం నువ్వుంటే ప్రతి మాట వేదం నువ్వుంటే ప్రతి పలుకు రాగం నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం చోట ఉన్నానా ఆకాశం అందుకున్నానా చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపానా ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీ వల్లే సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీ వల్లే ప్రేమా ఇది శాశ్వతమనుకోనా నువ్వుంటే దిగులంటూ రాదే నువ్వుంటే వెలుగంటూ పోదే నువ్వుంటే మరి మాటలు కూడా పాటైపోతాయి నువ్వుంటే ఎదురంటూ లేదే నువ్వుంటే అలుపంటూ రాదే నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే ఆ మధ్య అమెరికాలోని పాడుతా తీయగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతారామ శాస్త్రి గారు ఒక ఇష్టాగోష్ఠిలో అసలైన సాహిత్యంతో ఉన్న పాటల గురించి వివరిస్తూ కాగితం మీద రాసుకొని మౌనంగా కళ్ళతో చదువుతూ ఉంటే ఆ పాటని సంగీతంతో పాటు విన్నప్పుడు కలిగే అనుభూతిని మించిన రసానందాన్ని కలిగిస్తే అది పాట మాత్రమే కాదు లిరిక్ కూడా అవుతుంది అని అన్నారు. ఎందుకన్నారు? అలాంటి లిరికల్ వాల్యూస్ ఉన్న పాటల్ని ఆయన ఎన్నో రాశారు కాబట్టే అన్నారు. ఆయన చెప్పిన పాట నిర్వచనానికి 16 అణాల ఉదాహరణగా నిలుస్తుంది వసంతం చిత్రంలోని ఈ పాట. ఎస్ఏ రాజ్ కుమార్ గారి స్వరకల్పనలో చిత్రగారు పాడిన ఆ పాటతో చిరుగాలిని ఎవరు చూశారు అంటూ ప్రశ్నిస్తూ ఇక్కడికి వచ్చేస్తున్నారు సుమంగళి. కొమ్మన కులికే కోయిల ఓ కమ్మని పాట పాడవే ఆ
రాజా చిత్రం కోసం ఎస్ఏ రాజ్ కుమార్ గారి స్వరకల్పనలో ఒకే బాణీకి 2 రకాల సాహిత్యాల్ని సమకూర్చారు సీతారామ శాస్త్రి గారు. 2 జ్ఞాపకాలకి సంబంధించినవి. మైమరిపించే ఆ జ్ఞాపకాలని స్పృశిస్తే నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం అని కథానాయిక అంటే, చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం అని కథానాయకుడు అంటాడు. ఎవరి జ్ఞాపకాలు వారివి. కానీ 2 పాటల్ని 10 కాలాల పాటు జ్ఞాపకం ఉండేలాగా రాశారు శాస్త్రి గారు. ఇప్పుడు ఆ 2 పాటల్లో ఒక పాటని మన జ్ఞాపకాల్లో నిలిచిపోయేలాగా పాడడానికి వేదిక మీదకి వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే వారితో పాటు పాడుతా తీయగా బృందం కూడా. La 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 la. రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి తీగెలలో అనురాగం పలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే, పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే. తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే. తులసి మొక్కలు నీ సిరుల జ్ఞాపకం, చిలక ముక్కుల నీ అలక జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే, ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే. కోవెలలో నీ దీపంలా నీ రూపం జ్ఞాపకమే. పెదవి పైన నీ పేరే చిలిపి జ్ఞాపకం, మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి తీగెలలో అనురాగం
రాగం పలికేలా జ్ఞాపకాలే మై మరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఒక రాగం ఈ వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా ఎన్నో జ్ఞాపకాలని గుర్తు చేశారు సార్ ఈ పాట ద్వారా మీరు, అలాగే సీతారామ శాస్త్రి గారు. ఈ పాట అలాగే ఇందులో ఫీమేల్ వర్షన్లో వచ్చేటువంటి పాటలో అమ్మ అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, రా అమ్మ అని అమ్మ లాలించిన జ్ఞాపకమే అని వారు రాసినటువంటి తీరు వారికే చెల్లు సార్. అమ్మ గుర్తొచ్చేసింది. ఇక్కడ అమ్మ పక్కనే ఉంది. మీ అమ్మ కూడా ఎప్పుడు పక్కనే ఉంటారు. ఇప్పుడు కేరళ వెళ్ళారు. ఇంకా రాలేదా? ఓకే. నేను వ్యాఖ్యానాలతో వెళ్ళిపోతే ఇంకా వాడికి నాకు టైం తెలియదు అనుకుంటా మధ్యలో. ముందుగా ఈ ఎస్ఏ రాజ్ కుమార్ అనే సంగీత దర్శకుడు చాలా చక్కటి ట్యూన్స్ ఇచ్చారు. ఇవాళ ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసినటువంటి ఈవెన్ సత్యనారాయణమూర్తి, ఈవిఎస్ మూర్తి మంచి భావుకుడు, గాయకుడు, గిటార్ ప్లేయర్, బాగా రాస్తాడు, పాటలన్నీ కూడా ఇచ్చేశారు ఆయన. ఇక్కడ నా దగ్గర దాదాపు ఒక పుష్కర కాలం నేను సంగీతం చేస్తున్న రోజుల్లో నాకు సహకారం అందించాడు ఆయన. నా ట్రాకులు పాడారు కొన్ని. ఈయన కీరవాణి గారు కూడా నాకు ట్రాకులు పాడారు ఆ రోజుల్లో, గిటార్ వాయించేవారు. దోస్ వర్ గోల్డెన్ డేస్. తను మూర్తి ఇవాళ ఏఆర్ రెహమాన్ దగ్గర కుడిభుజంగా ఉంటున్నారు. మేమందరం ఒక గ్రూప్గా ఉండేవాళ్ళం. వీళ్ళ సహకారంతో నాకు కూడా కాస్త మ్యూజిక్ చేసే అవకాశం దొరికింది. బాగా చేశారని పేరు దక్కింది అనమాట. తర్వాత తార చూపు, అల ఆశ, దీపం రూపం, పోలికలకు పదాలు తీసుకున్నప్పుడు ఏదన్నా పోల్చొచ్చు. మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమైన ఎందుకనాలి? చూపులు చాలా బ్రైట్గా ఉంటాయి, తారలు తళుకుమంటూ ఉంటాయి. ఓకే. ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే. ఆశ ఎప్పుడు అలా ఉత్కర్షతో పడుతూ బట్ కిందకు కూడా పడిపోతూ ఉంటుందన్నమాట. కోవెలలో దీపం చాలా పవిత్రమైనది. అది రూపానికి పోల్చాడు. ఆ పవిత్రం ఎలా ఉంటుంది, అంత కోవెల్లో దీపం, ఓ దీపం లాంటి నీ రూపం అనొచ్చు, కుందర బొమ్మలా ఉన్నాం అనొచ్చు. కోవెల్లోని దీపం అనడంలో ఒక పవిత్రత ఉందన్నమాట. నీ రూపం అలా ఉంటుంది. అలాగే ఆఖరణ పెదవి పైన నీ పేరే చిలిపి జ్ఞాపకం. పెదవి పైన పేరు రావడం చిలిపి జ్ఞాపకం పర్వాలే, అక్కడ పెదవిని ఎందుకు తీసుకున్నాడు ఆ చిలిపివాడికే తెలుసు. మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం. వీటన్నిటిని తీసుకుంటూ ఒక చిన్న హైలైట్, ముక్తాయింపు ఎక్కడివ్వాలి? వాట్ హ్యాపన్స్ ఈజ్ మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం. అది చాలా గొప్ప విషయం. తర్వాత అలకకు వచ్చేసరికి రొమాన్స్. అలకొస్తే ఏమవుతుంది? ముక్కు మీద కోపం వస్తుంది, ముక్కు ఎర్రబడుతుంది. చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం. వాడికి బుర్ర నిండా ఐడియాలే. ఏదైనా సరే, ఏ రసమైనా సరే ఒక కవి పండించాలంటే జీవితంలో చాలా 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 అనుభవాలు కావాలన్నిటికీ. ఇలాంటి పాటకు సంబంధించినంత వరకు మా మరదలు చాలా అనుభవాలు ఇచ్చి ఉండాలి తనకి. సిగ్గుపడిపోతున్నాడు వాడు. ఓకే. అందుకని చాలా చాలా మంచి పాటలు. ప్రతి పాట పర్పస్ఫుల్గా రాస్తాడు. దట్ ఈస్ ఇట్. ఏదో పాట నాకు డబ్బులు ఇస్తున్నారు అని రాయాలని కాదు. అవతల వాడు ఓకే అన్నా సరే తను ఒప్పుకోడు, తనకు నచ్చింది. సో ఇలాంటి ఈ కవుల పాటలతోటి మన పాటలన్నీ పరిమళిస్తున్నప్పుడు వాళ్ళని కూడా పిలుచుకొని ఈ వేదిక చాలా చాలా సార్థకం అవుతోంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాడు రాసిన పాటల్లో ఎక్కువ పాటలు నేనే పాడానని అనుకుంటున్నాను నేను. హ్యాడ్ ఇట్ బీన్ అదర్వైజ్ నాట్ నెసరీ 2 పాటలు పాడినా ఇలాంటి మంచి పాటలు ఆణిముత్యాలు లాంటివి చాలు కదా. చాలా సంతోషం, చాలా సంతోషం. థ్యాంక్స్ టు అవర్ పాడుతా తీయగా సింగర్స్ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు. థ్యాంక్ యూ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో రూపొందిన ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఒకే ఒక పాటను రాశారు సీతారామ శాస్త్రి గారు. ఆత్మీయతకి అద్దం పట్టే ఆ పాట మణిశర్మ గారి స్వరకల్పంలో శాస్త్రి గారి సాహిత్యానికి బంగారపు వన్నెం తెచ్చింది. సాహితీ ప్రియుల హృదయాల్ని వెండి వెన్నెల్లో ముంచింది. ఎలాంటి బంధము లేని ఇద్దరి మధ్యనున్న అనుబంధానికి ప్రాణం పోసింది. పాటగాడిగా తొలి రోజుల్లో ఉన్న గాయకుడు పార్థసారథి గారికి ఎనలేని గుర్తింపును తెచ్చింది. పార్థసారథి గారు, చిత్ర గారు కలిసి ఆలపించిన అనుబంధ గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పార్థసారథి గారు అండ్ సుమంగళి.
బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగియమ్మా బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగియమ్మా ఇన్నాళ్ల నుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం ఇయ్యమ్మా పింఛం కుంచగా మారని మురిపించే చిత్రం చూడని వీరి వీరి గుమ్మాడి వాడి పేరేంటమ్మా అమ్మాడి ఓ బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగియమ్మా జోలాలియని కొత్త రాగాలెన్నో పలుకమ్మా తీయగా ఈ మనసు బొమ్మ పంచ ప్రాణాలతో నిలువెల్లా విరియగా అమ్మా అంటుంది కమ్మగా పసిపాపతేనే పాట అమ్మాయి గారు అమ్మగా పదవిని పొందునట ఇల్లంతా బొమ్మల కొలువు మనసంతా నవ్వుల నిలవు బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగియమ్మా అడగక ముందే అన్నీ చేసి సేవకుడి వనిపిస్తావు అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు ఈ జన్మలోను నీ తీర్చలేని రుణమై బంధించావు నీ స్నేహంతోనే చిగురించమని వరమే అందించావు ఎప్పుడు నా కళ్ళు చూడని వెలుగే చూపించినావు ఎప్పుడు నా గుండె పాడని మధురిమ నేర్పావు నీలి కళ్ళే చిందే తడిలో హరివిల్లే రాణి పరలో ఓ అన్నగుణం
శాస్త్రి గారి గీత రచన ప్రతిభని గురించి ముచ్చటించుకునే ముందు ఆయన సిరివెన్నెల చిత్రం కోసం రాసిన మొదటి పాట నాటి పరిస్థితుల గురించి చెప్పుకోవాలి. ఆ పాటని రాసే ముందు, శాస్త్రి గారు, మీరు సినిమాకు గాని సినిమా పాటకు గాని కొత్త, సినిమా పాటని రాయడానికి కొన్ని పద్ధతులు నియమాలు ఉంటాయి, వాటికి అలవాటు పడ్డానికి మీకు కొంత టైం పడుతుంది, అందువల్ల ఈ మొదటి పాటని మీకు తోచిన పద్ధతిలో రాయండి, కథ వివరంగా విన్నారు కదా, సాహిత్యం వినగానే అబ్బా సాహిత్యం చాలా గొప్పగా ఉంది అనిపించాలి, మీరు ఏ వస్తువు ఎంచుకుంటారో ఎలాంటి భాషని వాడుకుంటారో మీ స్వేచ్ఛకే వదిలేస్తున్నాను అని కళాతపస్వి విశ్వనాథ్ గారు అన్నారంట. ఆ హామీని, ఆ కథని, కథలోని ఆత్మని జీర్ణించుకొని ఈ జగత్తు మొత్తం నిండి ఉన్న నాదం ఉనికిని అద్భుతంగా ఆవిష్కరించారు పాటలో శాస్త్రి గారు. నా ఉచ్ఛ్వాసం కవనం అని శాస్త్రి గారు రాసినట్టుగానే తర్వాత ఆయన ఉచ్ఛ్వాసం నిజంగానే కవనమైంది, కమనీయమైన గీతాలెన్నిటినో ఆవిష్కరించింది. తొలి పాటతోనే నంది పురస్కారాన్ని అందుకున్న శాస్త్రి గారు ఈ సినిమా తర్వాతే సిరివెన్నెలగా ప్రసిద్ధులయ్యారు. మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు, సుశీలమ్మ గారు ఆలపించిన ఈ జీవన గీతాన్ని మన కోసం పాడి అలరించడానికి వేదికపైకి వస్తున్నారు. ఇదే పాటకి ఉత్తమ గాయకుడిగా నంది బహుమతిని అందుకున్న బాలు గారు, జతగా శైలజ గారు. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది. సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం. విరించిన విరచించితిని ఈ కవనం. విపంచిన వినిపించితిని ఈ గీతం.
శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం. ఇంత అద్భుతమైన పాటని రాసిన సీతారామ శాస్త్రి గారికి, ఇంత గొప్ప భాషని అంగీకరించిన విశ్వనాథ్ గారికి, అంత అద్భుతమైన సినిమాని మనకి చూపించిన విశ్వనాథ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ప్రతి తెలుగు హృదయం గర్వపడుతుంది. కె విశ్వనాథ్ గారు మనవారు. బాలు గారు అద్భుతం. నిజంగా ఇది యాక్సెప్ట్ చేయాలండి. ఎవరైనా సరే రాసిన వాటిని పీక్ అవతల పడేస్తున్న రోజుల్లో మీ మనసుకు తోచింది రాయండి, ఎంత కష్టమైన సమాసమైనా పర్వాలేదు, కావాల్సిన వాళ్ళు విని అర్థం చేసుకుంటారు అన్నప్పుడు ఆ విశృంఖలతతో రాసినటువంటి పాటని అంగీకరించినటువంటి ఆ దర్శకుడు నిర్మాత సంస్కారానికి ముందుగా జోహార్లు మీరు అర్పించినట్టుగా చాలా సంస్కారవంతమైన పని. అనాది రాగం అని సంగీతాన్ని చెప్పాడు, ఇప్పుడు అది అనాథ రాగం అయిపోయింది దురదృష్టవశాత్తు. ఎందుకంటే ఇది కేవలం సంగీతాన్ని గురించినటువంటి నిజమైన మంచి శబ్దాన్ని గురించినటువంటి విశేషణాలే పాట అంతా కూడా. సరసస్వర సురఝరీ గమనమో, అది ఆ రోజున నేను ఎందుకు ఇలా పాడలేకపోయానని ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట. స్వర సుర ఝరి అలా అలా ఎలా ప్రవహిస్తుంది అనిపిస్తుంది. మామూలుగా సరసస్వర సుర ఝరీ గమనమో అని ఉంది. ఆ తర్వాత కచేరీలో పాడగా నాకు వాడి మాటలు విన్న తర్వాత దీనికి ఇలా ఉంటే బాగుండని సరసస్వర సుర ఝరీ గమనమో, ఆ సరసస్వర సుర ఝరి అలా ప్రవహిస్తేనే బాగుంటుంది అనిపించింది అన్నమాట. సామవేద సారమిది. మహాదేవన్ గారికి పుహ్ళేందుకి పాద నమస్కారాలు. ఎందుకంటే హృదయాన్ని పాడేవాడే కాదు, సంగీత దర్శకుడు అర్థం చేసుకోవాలి కవి హృదయాన్ని. మహాదేవన్ గారికి అది ఎప్పుడూ ఉంది. అక్షరం అంటే ప్రాణం ఆయనకి. నా ట్యూన్లో తప్పు వచ్చినా టేక్లో కూడా చాలాసార్లు ఆయన అక్కడ ఎవరో సరిగ్గా వాయించలేదు మామ, మేమేదో చిన్న అరే మాటలు కరెక్ట్గా ఉన్నాయా, స్పష్టంగా అన్నావా, చాలరా, మాట ముఖ్యం రా నాయన పాటకి అనేవాడు. ఎప్పుడు కూడా అంత తాపత్రయపడే వ్యక్తి అక్షరం కోసం అని. అందుకనే అంత అద్భుతంగా వచ్చింది ఈ సరసస్వర సురఝరి మా వాడి చేతిలో నుంచి. ఒకటే మాట అన్నమాట, మీరు చాలా పాటలు రాస్తారు సినిమాకి, అందులో ఎక్కువ పాటలు నేనే పాడతాను అని. ఏ తథాస్తు దేవతలు పైనుండి ఆశీర్వదించారు, అలాగే జరిగింది. సిరివెన్నెల ఈ పాట ఏంటి, ప్రతి పాట ఆణిముత్యమే, ప్రతి పాట ఆణిముత్యమే. ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, ప్రాణం తీసేశాడు ఆ మాట రాసి అక్కడ. గానం పుట్టుక గాత్రం చూడాలా, ఎంత గొప్పగా రాశాడు అలాంటి ఆ పాటలో. అందుకని సిరివెన్నెల సాహిత్య సంగీత సౌరభాలకు ఒక ఆలవాలమైనటువంటి ఒక అద్భుతమైన మంజూష అని చెప్తాను నేను. అంత అద్భుతమైనటువంటి పేటిక అది. అందులో హరిప్రసాద్ చౌరసియా గారు ఆ రోజు వచ్చి వాయిస్తుంటే ఇది ముహూర్తానికి రికార్డ్ చేశాం. సుశీల్ గారు అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన ప్రతిక్షణం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. మేమందరం కలిసి రిహార్సల్స్ చేస్తుంటే, బాలుగారు ముహూర్తమైనా పర్వాలేదు, ఈ పాట ట్రాక్ తీసేయమనండి, మళ్ళీ మన తర్వాత పాడదాం అన్నారు. ఎందుకమ్మా అని అడిగాను నేను. ఆయన ప్రతిసారి అంత శృతి సుభగంగా వాయిస్తుంటే మనం ఎక్కడన్నా అపశృతి చేస్తామో వస్తుందేమోనని భయం వేస్తోందండి అన్నారు.
అంత అద్భుతంగా వాయించారు ఆయన. అది ఇవాళ ఒక మానాగా పెట్టుకుని వీళ్ళందరూ ప్రాక్టీస్ చేసి ఆ పాటను అంత అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు. ఆ తల అటువైపు ఉంచుకున్న వ్యక్తి పేరు యుగంధర్ అనుకుంటా. చాలా మంది ఈ పాటను ప్రజెంట్ చేస్తున్నారు వేదిక మీద. చాలా బాగుంటుంది. మాకు ఈ అవకాశం మళ్ళీ దొరికినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి. థ్యాంక్ యూ శైలజ గారు. సిరివెన్నెల, శృతిలయలు, స్వర్ణకమలం, స్వాతి కిరణం, పౌర్ణమి ఇలా అతి కొద్ది చిత్రాల్లోనే అవసరమైన కొన్ని పాటల్ని మాత్రమే నారికేళ పాకంలో రాశారు శాస్త్రి గారు. మిగిలిన పాటల్ని పద లాలిత్యానికి, భావ సౌకుమార్యానికి ప్రతీకలే. ఇంద్రుడు చంద్రుడు చిత్రంలో లలితమైన లాలిపాటే అందుకు మచ్చుతునక. అనగనగా ఒక రాజు కథల మామూలు మాటలతో ఓ కన్నతండ్రి పశ్చాత్తాపాన్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా 2వ చరణంలో ఆయన రాసిన తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా అన్న పంక్తులు గుండెల్ని పట్టు కుదిపేస్తుంది. ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలుగారు ఆలపించిన ఆ లాలిపాటతో ఇప్పుడు వేదిక మీదకు వస్తున్నారు బాలుగారు. లాలిజో ఊరుకో పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చెయ్యి. లాలిజో ఊరుకో పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చెయ్యి. తెలుసా ఈ ఊసు చెబుతా తల ఊచు, కాపురం చేస్తున్న పావురం ఒకటుంది, పాలినే కాదంది కాకినే కూడింది. అంతలో ఏమైంది అడగవే పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చెయ్యి. మాయనే నమ్మింది బోయతో పోయింది, దెయ్యమే పూనిందు రాయిలా మారింది. వెళ్ళే పెడదారిలో ముళ్ళే పొడిచాకనే తప్పిదం తెలిసింది, ముప్పునే చూసింది, కన్నులే విప్పింది, గండమే తప్పింది. ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చెయ్యి. పిల్లలు ఇన్నాళ్ళు ఎంతగా ఏడ్చారు, గుండెలు ఇన్నాళ్ళు కొండలే మోశారు. నేరం నాదైనా భారం మీపైన, తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా. తల్లిలా మన్నించు, మెల్లగా దండించు, కాళిలా మారమ్మ, కాలితో తన్నమ్మ. బుద్ధిలో లోపాలి
దిద్దుకోనివమ్మా. లాలిజో లాలిజో ఊరుకో పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చేయి. సీతారామ శాస్త్రి గారి సాహిత్యంలోని ఆర్ద్రతని మీ కంఠంలో పలికించారు బాలుగారు. నువ్వు రాశాక ట్యూన్ చేసిందా, ట్యూన్ చేశాక రాసిందా? ట్యూన్కి రాసిందండి అది. చాలు, అందుకంటే నేనేం అడగను నిన్ను. చాలా సింపుల్ ట్యూన్, మూడు పల్లవులే. పాపను అడ్డం పెట్టుకుని అన్యాపదేశంగా తల్లికి క్షమాపణ చెప్పడం. ఒక తల్లి నడవలేని స్థితిలో చక్రాల బండిలో ఉంది, తండ్రి చాలా విశృంఖలంగా ప్రవర్తించాడు, విలన్. తన తప్పును తెలుసుకున్న తర్వాత నేరుగా భార్యతో క్షమాపణ చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు సందర్భం అది. అది పిల్లవాడికి చెబుతున్నట్టుగా అన్యాపదేశంగా మొత్తం అంతా తల్లికి క్షమాపణ చెప్పడమే. పిల్లని అడుగుతున్నాడు, ఇంట్లో చోటుందా చెప్పవే పాపాయి, కెన్ ఐ బి బ్యాక్ విత్ యూ అగైన్. ది నెక్స్ట్ 2 lines కవి పాత్రను ఎలా తీర్చిదిద్దుతాడు అన్నది. పాత్రను ఆకళింపు చేసుకుంటే ఈ పాటను విన్న తర్వాత డైరెక్టర్కి ఇలాగా కూడా ఆ పాత్రని మనం దిద్దితే ఇంకా బాగుంటుంది అనేటటువంటి ఒక ఆవేశాన్ని ఎలా కల్పిస్తాడు కవి అనడానికి. తండ్రిని నేనైనా దండమే పెడుతున్నా. ఓకే, పెద్ద థాట్. నేను చేసిన తప్పులకి బిడ్డలకు దండం పెడుతున్నాడు, అన్యాపదేశంగా తల్లికే పెడుతున్నాడు. ఒకవైపు అలా తల్లిని చూస్తూ బిడ్డను అడగడం, తల్లిలా మన్నించు, మెల్లగా దండించు. దీనికి పరస్పర విరుద్ధం నెక్స్ట్. అప్పటికీ రియాక్షన్ లేకపోతే, కాళిలా మారమ్మా, కాలితో తన్నమ్మా, బుద్ధిలో లోపాలే దిద్దుకోనివమ్మా. తల్లిలా మన్నించు, మెల్లగా దండించు అన్నవాడే దెర్ ఇస్ నో రియాక్షన్. కాళిలా మారమ్మా, కాలితో తన్నమ్మా, అది కాళ్ళు లేనటువంటి తల్లికి చెప్పేటటువంటి మాట. పారిపోకుండా పట్టుకున్నా చెయ్యి. ఎందుకంటే పిక్చరైజేషన్కి ఆలంబన ఏమన్నా కావాలా? సాహో సీతారాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి. అంటే చాలామంది తెలియంది, ఇంద్రుడు చంద్రుల్లో రెండు పాటలు 2 అద్భుతాలు జరిగాయి. కమల్ హాసన్ గారు ఆ మేయర్ క్యారెక్టర్ వేసినప్పుడు అదొక వికృతమైన పొట్టతోటి విచిత్రమైన కంఠంతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ 2 పాటల్లో 2 మ్యాజిక్లు చేశారు ఇళయరాజా గారు. ఆ పాటకి ట్యూన్ ఇవ్వకుండా సౌండ్స్ ఇచ్చి, చైనీస్ సౌండ్స్ ఇచ్చి అలా రాయమన్నారు. అది నేను రాయటం గొప్ప కాదా పక్కన పెడితే, అది పాడటానికి మా అన్నయ్య పెట్టిన శ్రమ ఎంత అంటే, అవధులు దాటి స్వరపేటకి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. డాక్టర్లు ఇంక మీదట ఈ మిమిక్రీ పేరుతోటి ఇంతగా శ్రమ పెట్టకండి, తత్తరరే తత్తననానే తత్తననానే తత్తననాన, ఆ మొత్తం అంతా అది ఆ పాట మొత్తం అంతా ఆయన పాడిన విధానం వింటే అది అసాధారణంగా ఉంటుంది. ఈ పాటలో విచిత్రం ఏంటంటే, ఉన్నది 5 లైన్ల ట్యూన్, అంతే పాట ఉంది. నన్ను కమల్ హాసన్ గారు పిలిచేటప్పటికి ఈ ట్యూన్ మీద అప్పుడే చాలా కసరత్తు జరిగింది. నాకు ఇందులో ఏం చెప్పాలో నాకు తెలియదండి, కానీ నాకు కావాల్సింది ఒకటే, ఇందులో ఒక కథ చెప్పాలి. ఏం చెప్తారో నాకు తెలియదు, ఎలా చెప్తారో నాకు తెలియదు. ఆయన ఇంటికి వచ్చాడు, కథ చెప్పండి. కథ చెప్పడానికి ఏదైనా ఒక పల్లవి, కొంత చరణం, కొంత లెంగ్త్ ఉంటే సరిపోతుంది. కానీ ఉన్న దాంట్లో 3 సార్లు రిపీట్ చేయాలి. ఆ పారిపోనీయకుండా పట్టుకో నా చెయ్యి అనేది నాకు పునరావృతం చేయడానికి వీలుగా తట్టిన తాటమూలని మిగిలిన పాట అంతా రన్ అయింది. ఆ పాట బాలుగారు పాడిన విధానం విన్న తర్వాత నాకు అనుభవం ఉంది. నా స్వీయ అనుభవంతో పాటు నేను కొందరిని కూడా చూశాను, కొన్ని 100 సార్లు వినుంటాను. ఆ విన్న తర్వాత కళ్ళు చెమర్చింది ఒక్కసారి కూడా లేదు ఇప్పుడు కూడా. అలా అంతమంది గుండెని పట్టి ఆ పాట మొత్తం సినిమా గుర్తున్నా లేకపోయినా ఆ పాట గుర్తుండే విధంగా పాడిన మీకు ప్రణామాలు. కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ నేను ఏమేమి చేశాను
ఒక్కటి కూడా వదిలిపెట్టడు. ఎన్నిసార్లు వింటాడో పాట, అతనికి అతనే సాటి. అందుకే పాట పండింది. మీ పాటకి ఆయన ఎలాగైతే స్క్రీన్ మీద పర్ఫామ్ చేశారో ఆయన పర్ఫార్మెన్స్కి మీరు అంతే గొప్పగా డబ్బింగ్ చెప్పారు కదా బాలు గారు. వాడికి నాకు పెద్ద తేడా లేదండి. ఐ థింక్ మేమిద్దరం ఎప్పుడూ మమైకం అయిపోయాం. కమల్ హాసన్ నేను, మేము 2 ఎంటిటీస్ అని నేను అనుకోను. వయసులో నాకంటే దాదాపు 8-9 సంవత్సరాలు చిన్నవాడు కావచ్చు, కానీ బట్ అది ఎందుకు అలా కలిసిపోయామో నాకే తెలియదు, అది వాడికి తెలియదు, అంతే. అంటే ఆయన ఎంత గొప్పగా పర్ఫామ్ చేసినా మీరు డబ్బింగ్లో గనక ఫీల్ తీసుకొని రాకుండా ఉంటే వాడి తమిళ్ విన్న తర్వాత అసలు నేను యాక్చువల్గా అతని వాయిస్లో చెప్పను. నేను అతని స్టైల్, అతని టైమింగ్ను నేను పట్టుకుంటాను అంతే తప్ప అతని వాయిస్ నేను ఇమిటేట్ చేయను. నేను అతనితో అంటే ఏమన్నాడు తెలుసు ఒక మాట, అతను, కమల్ నువ్వు నా డబ్బింగ్ సినిమా చూసినప్పుడు నీకు ఇబ్బందిగా ఉంటుందేమో నీ వాయిస్లా లేదు అంటే, అన్నయ్య అంత బాగా వాయిస్ నాకు తమిళ్లో ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. థ్యాంక్ యూ. దట్ ఈస్ బాలు గారు.